so cold here. Excuse me, sir. Yeah, 1 second. నువ్వు రూమ్కి వెళ్ళు, నేను వస్తాను. త్వరగా వచ్చి. Sir, we need some more advance money. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది? 1 second. 13,000. We will vacate immediately. Please Yeah. make the bill. Sure, sir. Bill ready చేయమ్మా. ఓకే సార్. కమ్. హే, వాట్ హ్యాపెన్? ఏమీ లేదు. ఏమైంది? ఏ వాట్? నో Come on, give me kiss. నో. Come on, Ria. నేను ఫ్రెష్ అప్ అవుతాను. Please. Please, 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 please. నేను లోపలికి రానా? Oh, man. Hey. ఎవ్రీథింగ్ ఆఫ్టర్ మ్యారేజ్. అంతవరకు నథింగ్. రియా, నేను కాస్త కిందకి వెళ్ళొస్తాను. డోర్ క్లోజ్ చేసేళ్ళు. Thank you very much, sir. Sure. This is your bill, sir. Thank you. Welcome, sir. కమింగ్. హాయ్. కార్తిక్, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? అట్లీస్ట్ కాల్ అయినా అటెండ్ చేయొచ్చు కదా. ప్యాక్ చేయి, మనం బయలుదేరుదాం. షిఫ్టింగ్ టు అనదర్ హోటల్. వై? ఇక్కడేంటి ప్రాబ్లం? ఇక్కడ వేరే బుకింగ్ ఉందంట. ఇంతకు మించి వెళ్ళలేం సార్. ఏమైంది? Oh, it's okay. Come on. కార్తిక్. యా, ఇదిగోండి. Thank you. ఇట్స్ ఓకే. ఐ కాంట్ స్టే హియర్. ఇంత చెత్త రూమ్లో నేను ఇంతవరకు స్టే చేయలేదు. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇంట్లో నుంచి పారిపోయి వచ్చావా? కార్తిక్, షట్ అప్. నాకు వామిట్ వచ్చేలా ఉంది. కమ్ ఆన్, లెట్స్ గో. సీరియా, వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ మనీ. వై? వాట్ హ్యాపెన్? ఖర్చు పెట్టేటప్పుడు గుర్తుండాలి, కొన్నవన్నీ ఎక్స్పెన్సివ్. నా దగ్గరే లెక్కలు చెప్తున్నావా? నా కోసం చేసిన ఖర్చులన్నీ క్యాల్కులేట్ చేసి పెట్టుకో. ఐ విల్ బై ఎవ్రీథింగ్ బ్యాక్.
చేతిలో డబ్బు లేకుండా నేను అమ్మింది నా సెల్ ఫోన్ని. హే ఏ కార్తిక్, బ్యాగ్లో నా బ్యాంగిల్స్ ఉన్నాయి. కావాలంటే నువ్వు దాన్ని అమ్మేసి వేరొక మంచి హోటల్కి వెళ్ళిన తర్వాత మిగతావన్నీ మాట్లాడదాం. హ్మ్? ఎక్కడికి వెళ్ళింది? నేను ఇక్కడే పెట్టాను కదా. నువ్వేమైనా చూసావా? లేదే. హోటల్లో నేను స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు బ్యాగ్లోనే ఉండింది. కమాన్, మనం అక్కడికి వెళ్ళి చెక్ చేద్దాం పదా. నేను రాను. వై? ఖచ్చితంగా అది అక్కడ ఉండదు. అది అక్కడ ఉండదని నీకెలా తెలుసు? నిజం చెప్పు, అది నువ్వే తీసావా? అబద్ధం చెప్పి నన్ను చీట్ చేయాలని చూడొద్దు. చీటింగా? వాట్ యు మీన్? మా నాన్న కూడా నా వస్తువులేవి అడగకుండా తీసుకోలేదు. అయితే మీ నాన్నతో పాటు నువ్వు అక్కడే ఉండాల్సిందే. నౌ ఐఎమ్ షూర్ అది నువ్వే తీసుంటావు. రియా, మైండ్ యువర్ వర్డ్స్. యు చీట్. డోంట్ కాల్ మీ అ చీట్. యు ఆర్ ఎ లయర్. ఉండు, నేనెవరో చూపిస్తా. హలో నాన్న, నేనే నాన్న. నాన్న, మీకు వినపడుతుందా? కార్తీక్, ఎలా ఉన్నావు? ఉండ్రా. ఆనందం, కార్తీక్ లైన్ లో ఉన్నాడు. చెప్పరా. సారీ నాన్న, నన్ను క్షమించండి. తెలియక మిమ్మల్ని వదిలేసి వచ్చేసాను. పర్వాలేదురా, పర్వాలేదు, మర్చిపో. నాకు మిమ్మల్ని చూడాలనిపిస్తుంది. నేను వెంటనే తిరిగి వచ్చేస్తాను. వచ్చేరా, త్వరగా వచ్చేరా బంగారం. మీకు అన్ని వచ్చిన తర్వాత చెప్తాను. సరేరా, సరే. అమ్మా, నాన్న. మరా బంగారం. అయ్యయ్యా, చిచి చిచి చిచి, నీలాంటి ఒక ఈడియట్ కోసమా నేను ఇల్లు వదిలేసి వచ్చింది. ఆ ఫోన్ ఇటివ్వు. రే కార్తీక్. ఏమండి? మన కార్తీక్ ఎక్కడున్నాడు? హలో అమ్మా, నేనే రియాన్ మాట్లాడుతున్నాను. దేవుడా, నువ్వు దీవించావు. నా కూతురు ఫోన్ చేసింది. నువ్వెక్కడి నుంచి మాట్లాడుతున్నావమ్మా? ఉన్నట్టుండి నాకు పిచ్చి పట్టిందమ్మా. నాపై కోపడొద్దని నాన్నతో చెప్పమ్మా. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు చెప్పు. ఐఎమ్ వెరీ సేఫ్ మా. నేను అక్కడికే వస్తున్నాను. హలో, షట్, ఇందులో ఛార్జే లేదు. నేను ఊరికి తిరిగి వెళ్ళడానికి డబ్బులు ఇచ్చేళ్ళు. నువ్వే పెద్ద మనిషి కదా, నేను లేకుండా వెళ్ళు. ఆగరా, నేను వస్తున్నాను. అనవసరంగా దీనికోసం డబ్బులంతా ఖర్చు పెట్టేశాను. ఛే! ఇప్పుడు ఏం చేయాలి?
అన్నా ఆ, ప్రైవేట్ బస్ స్టాండ్కి ఎలా వెళ్ళాలి? నేరుగా వెళ్ళి ఆ మెట్ట ఎక్కి దిగు. అలాగే థ్యాంక్స్ అన్నా. పర్వాలేదులే బాబు. సార్ కార్ పార్కింగ్ ఇటు సైడ్ రండి రండి ఇటు రైట్ లో రండి సార్. ఏంటమ్మా? నథింగ్ సార్. ఆ, సార్ ఆ, సార్ అతను నన్ను వాచ్ చేస్తూనే ఉన్నాడు. ఏంటి? ఆ ఆ అబ్బాయి నన్ను చూస్తూనే ఉన్నాడు. ఆ? మ్, ఎక్కడికి వెళ్ళాలి? సార్ ఏలూరు వెళ్ళాలి సార్. ఏలూరుకా? అవును సార్. అవును, ఎందుకు ఆ అమ్మాయినే చూస్తున్నావు? నేనా? ఆ. నేను చూడలేదే సార్. నువ్వు చూస్తున్నది నేను చూసానయ్యా. సార్ నిజంగా నేను చూడలేదు సార్. ఏంట్రా పోలీస్ దగ్గరే అబద్ధాలు చెప్తున్నావు? సార్ మీ మీద ఏయ్, సార్ నేను అబద్ధాలు చూడలేదు సార్. చెప్పకు. సార్ నువ్వు బస్ చూసింది నేను వచ్చేసింది చూసానురా. సార్. నువ్వు వెళ్ళు తల్లి. ఒరేయ్, సార్ సార్ రండ్రా. ప్లీజ్ సార్ సార్ స్టేషన్ సార్ కి. సార్ ఏంట్రా? సార్ సార్ నో బస్ ప్రాబ్లం వచ్చేసింది సార్. సార్. రండి, నేను చూసుకుంటాను. ఆ, సార్ సార్ ఇది ఉంచండి సార్. ఆ, ఉంచండి ఇది సార్. ముందే చేసి థ్యాంక్ ఉండాలి. యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ. పాతి, జాగ్రత్తగా వెళ్ళు. ఆ. రైట్ రైట్. నీ టైం బాగుంది. నా దగ్గర టికెట్కి డబ్బులు లేకుండా పోయింది. లేదంటే నేను పోలీస్ స్టేషన్లో నిలబెట్టి ఉండేదాన్ని. పోలీస్ అంతా నన్ను ఏం చేయలేదు. 3 టికెట్లే కదా? ఏ? టికెట్స్ తీసుకున్నా? ఆ, తీసుకున్నాం. టికెట్స్. కీప్ ఇట్ టిప్స్. టిప్సే కదా సార్? కాస్త ఇలా వచ్చి కూర్చోండి. వద్దు, నేను ఇక్కడే కూర్చుంటాను. ఏంటి వద్దా? ఏలూరుకి ఒక టికెట్ ఇవ్వండి. 2 కాదా? ఒకటి చాలు సార్. నేను నాకు సొంతమైన డబ్బుని అడుగుతున్నాను. నీ డబ్బులేం అడగట్లేదు. ఆ? గొడవా? అనయ్య, కావాలంటే నేనే మీ ఆఫీస్కి వచ్చి డబ్బులు ఇచ్చేస్తాను. మీరు కావాలంటే మా నాన్నతో మాట్లాడొచ్చు. అబ్బా, ఇప్పుడు సమస్య డబ్బు కాదమ్మా, అది నేను చూసుకుంటానులే. నువ్వు కూర్చో. థ్యాంక్ యూ అన్నా. కూర్చో. ఏపీనే కదా? ఏపీ అంటే అనుభవం లేని ప్రేమ అని. టికెట్స్ టికెట్స్ టికెట్స్. ఎవరైనా టికెట్స్ తీసుకోవాలా? టికెట్స్ టికెట్స్. ఎవరైనా టికెట్స్ తీసుకోవాలా? తీసుకోండి అమ్మా. టిప్స్ తీసుకోవడం తప్పు. కొంచెం వెయిట్ చేయండి, నేను డబ్బులు తీసుకొస్తాను. బోటు తీయాలని అనుకుంటున్నా. యేసు ప్రభు, ఏంటి ఇద్దరు ఇంకెప్పుడు అంతే. అంకుల్, ఆటోకి డబ్బులు ఇచ్చేయండి. ఏమైందమ్మా? పాప, ఏంటి ప్రాబ్లం? నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను, అది అయిపోయింది. ఇంటర్వ్యూకా? కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్న ఇంటర్వ్యూకి వెళ్తారు? నాకు కూడా అక్కడ ఇంటర్వ్యూ ఉండింది. ఒక విధంగా సెట్ అవ్వలేదులే. లేకపోతే జీవితాంతం ఆ పోస్ట్లోనే పనిచేయాల్సి ఉండేది. అదేం పోస్టు? ఈ లోకంలోనే పనికిరాని అమ్మాయికి మొగుడుగా ఉండడం. అంకుల్, ఈ బోటు కూడా పనికిమాలిన అమ్మాయిదే. బోట్ని పంచాయతీకి ఇస్తే ఉమ్మడి సొత్తవదా ఏంటి? అదే నిజమే.
నా జాకెట్ నాకు ఇచ్చే. పెద్ద జాకెట్ తీసుకో. స్టూపిడ్. ఏంటి సమస్య?